తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఖరీఫ్ సీజన్ అంటే మేఘం గర్జించాలి, వరుణుడు విజృంభించాలి, పొలాలు పచ్చని పైర్లతో పరవళ్లు తొక్కాలి, రైతు పరవశించాలి. మాయదారి ఎల్నినో దెబ్బకు పరిస్థితి తారుమారైంది. నెర్రెలు బారిన నేలలు, అడగంటుతున్న బోర్లు, ఆరంభ దశలోనే వాలిపోతున్న పైర్లు, ఇలా ఎటు చూసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాగు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. అసలు జిల్లాలో పంటల విస్తీర్ణం ఎంత? ఇప్పటిదాకా సాగు చేసిందెంత? గతేడాది ఇదే సమయానికి పచ్చని పైర్లతో కళకళ్లాడిన ఈ పొలాలు ఇప్పుడు నెర్రెలు బారాయి. గతేడాది ఇదే సమయానికి ఏపుగా పెరిగిన పంటలు ఇప్పుడు ఆరంభ దశలోనే వడబడుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి తీరిక లేకుండా ఉన్న రైతన్న ఇప్పుడు దీనంగా కూర్చొని చినుకు జాడ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ టయానికి మనకు వర్షం బాగానే పడుతుంది. నిడు కాలం బాగానే ఉంది. ఈ సంవత్సరం ఏది అసలు ఏం లేదు. దున్నుకొని ఇట్లా ఉండము, అంత నారంతా ఏటకొచ్చింది, ఖర్చు చాలా వచ్చింది పొలానికి. ఇప్పుడు ఇంతవరకు మొక్క బల్లే పొలం. వర్షం కుడుతుంది ఎదురు చూస్తున్నాం, ఏది పట్టంలే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ రైతును కదిపినా నిరీక్షణ నిర్వేదమే. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఈ ఏడాది అది 98 మిల్లీమీటర్లకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి 9166 హెక్టార్లలో పంటలు వేస్తే ఇప్పుడు ఆ విస్తీర్ణం 2451 హెక్టార్లు దాటలేదు. మొత్తం సాగును ఎల్నినో కరువు కోరల్లోకి నెట్టేస్తోంది. సాధారణంగా జూన్ చివరి నుంచి జూలై మధ్యలో సజ్జ, నువ్వులు, కంది, పత్తి వంటి పంటలు సాగవుతాయి. ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఆ ఊసే లేదు. తొలకరి చినుకులు కూడా లేక పొలాలు నెర్రలిచ్చాయి. రైతులు కనీసం దుక్కి దున్నేందుకు సాహసించడం లేదు. విభజిత ప్రకాశం జిల్లాలో 28 మండలాలుంటే తీర ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ బోర్లను నమ్ముకుని కొన్ని పంటలు వేశారు. కనీస వర్షపాతం లేక ఆ బోర్లు అడుగంటుతున్నాయి. పత్తి వేసి ఎండిపోతుంది. దాని గుండా 30,000 ఖర్చు వచ్చింది. పంట వేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఎండిపోతుంది. నీ వాన లేక నీళ్లు లేవు బోర్లలో. వాన పడితే ఎదబెట్టుకునే మిరప చెట్లు, కంది తోటలు అవి పోసుకుంటాం. కొద్దిగా నీళ్ళు ఎక్కువ వస్తే ఒక నెలకు కానీ 10 రోజులకు కానీ మిరపనారలు నాటుకుంటాం నీళ్ళు వస్తే. లేకపోతే ఇంక బీళ్ళు. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పరిస్థితి మరింత దయనీయం. జిల్లాలోని 21 మండలాలకు దాదాపు వర్షమే ఆధారం. వరుణుడు మొహం చాటేయడంతో చెరువులు, కుంటలు అడుగంటాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. నీళ్లు అందక బోర్లు నీరసిస్తున్నాయి. అడపాదడపా బోర్ల కింద సాగు చేసిన పత్తి, బొప్పాయి, మిర్చి, అరటి, మొక్కజొన్న, కంది వంటి పంటలు నీటి ఎద్దడితో రోజురోజుకు వాలిపోతున్నాయి. వాటిని బతికించుకునే దారి లేక రైతు ఆకాశానికేసి చూస్తున్నాడు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిపై ఆశలు ఆవిరవుతున్నాయి. మాకు 5 ఎకరాలు ఇది పత్తి వేసినాము. ఇప్పుడు మొలక మిలిసింది, కానీ బోర్లలో నీళ్లు రావటం లేదు. కట్టుకోలేక మేము వెళ్ళాలిపోతున్నాము. ఎండలు ఎక్కువైనాయి, వర్షాలు లేవు. దాదాపు 5 ఎకరాలకు కలిసి 50,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ట్రాక్టర్కి 15,000 అయినాయి, విత్తనాలు 15,000 అయినాయి. ఇంకా మిగతా ఖర్చులు మళ్ళీ ఇప్పుడు సేద్యాలు చేపిస్తే సేద్యాలకు కూడా ఒక 40,000 అయినాయి. మార్కాపురం జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఈ ఏడాది కేవలం 54.20 మిల్లీమీటర్లు మాత్రమే రికార్డయింది. గతేడాది ఈపాటికే 85.57 వేల హెక్టార్లలో పంటలు సాగవగా ఈ ఏడాది కేవలం 6,000 హెక్టార్లలోనే సాగు చేశారు. మొత్తంగా ఖరీఫ్ సీజన్లో 80% పైగా భూమి సాగుకు దూరమైంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే భూగర్భ జలాలు రెండింతలు దిగువకు పడిపోయాయి. ఆగస్టు దాటితే ఇక పంటలు సాగు చేసే పరిస్థితి లేదని జిల్లా వ్యవసాయ శాఖ విచారం వ్యక్తం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులకు ఎదురెళ్లి నష్టాల ఊబిలో కూరుకుపోవద్దని కోరుతోంది. ఇప్పటికే మనం తీవ్ర వర్షాభావ పరిస్థితిలో ఉన్నాం. ఎలాంటి పంటలు కూడా సాగు చేయలేకపోయాము. మార్కాపురం జిల్లాలో సుమారు ఒక 200 చెరువులు దాకున్నాయి. వాటిలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఒక 50 దాకున్నాయి. ఒక ఖమ్మం చెరువులో కొద్దిపాటి నీళ్లు తప్ప
ఎక్కడ ఏ చెరువులో కూడా నీళ్లు లేవు కాబట్టి చెరువులో కొద్దిపాటి నీరు చేరినా మేము వరి వేస్తామంటే తర్వాత దశలో మనం నష్టపోతాం కాబట్టి కొర్ర, జొన్న, రాగి, పెసర, మినుము ఇలాంటి పంటలకు వెళ్ళాలే తప్ప మనం వాతావరణంకి ఎదురెడ్డి పంటలు సాగు చేసినట్టయితే చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మొక్కజొన్న పైరు ఈ సిల్కీ స్టేజ్లో ఉన్నప్పుడు అది సంపర్కం జరుగుతుంది. ఆ టైంలో బెట్ట వచ్చినా సరే గింజ పోసుకోదు కాబట్టి మనం అలాంటి పంటల జోలికి కూడా దయచేసి వెళ్ళొద్దు. ఒకవేళ ఆగస్టు మొదటి వారంలోగా వరుణుడు పలకరించిన సంప్రదాయ పంటల జోలికి వెళ్లొద్దని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది వెదర్ బేస్డ్. దానికి మన ప్రకాశం జిల్లాకి పత్తి పంటని గుర్తించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఏదైనా వాతావరణానికి సంబంధించి గాలిలో తేమ తగ్గినా లేదంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా ఒక వర్షం పడిన తర్వాత ఇంకో వర్షానికి గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు పంట మీద ఎట్లాగైతే అంటే గ్రోత్ ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది అన్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. కాబట్టి మనకు సూపర్ ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పంటల మీద పత్తి సాగు చేసే ప్రతి రైతు ఎకరాకి 2,100 రూపాయలు కనుక ప్రీమియం కట్టుకుంటే 42,000 రూపాయలు ఎకరాకి వాళ్ళకి బీమా వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు ఇంకా ప్రారంభమే కాలేదు. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది పశువులకు మేత దొరకడము కష్టంగానే కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఖరీఫ్ రైతుకు కన్నీటి సీజన్గా మారే ప్రమాదం ఉంది.